ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ని 60 నుంచి 65 ఏళ్లకు పెంచిన సీఎం రేవంత్కు ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ ఆల్ యూనివర్సిటీ టీచర్ అసోసియేషన్ సభ్యులు. అధ్యాపకుల వయోపరిమితి పెంచడంతో పరిశోధన విభాగంలోనూ నాణ్యమైన విద్యను అందించవచ్చని తెలిపారు. యూనివర్సిటీలలో ఖాళీలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో 75% పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. సుమారుగా 1100 మంది ప్రొఫెసర్లు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని తెలిపారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రొఫెసర్లు. ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ ఉందో అది 60 నుంచి 65 పెంచడం జరిగింది. దానికి ఈ అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లు అందరము టీచింగ్ ఫెటర్నరీ మొత్తం గవర్నమెంట్కి ఆల్ యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. చాలా హర్షణీయం, చాలా ఆనందదాయకం. మేము ఇది గత 5 సంవత్సరాల్లో మేము నుంచి వర్క్ చేస్తున్నాం. ఇది ఫైనల్గా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ జీవో తీసుకురావడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి నెల చాలామంది ప్రొఫెసర్స్ రిటైర్ అవ్వడం జరుగుతుంది. ఈ నెల కూడా ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ జరగవలసిన పరిస్థితి. అలాంటిది జీవో రావడం వల్ల అట్లీస్ట్ వీళ్ళందరినీ ఆపడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా గత ఈ యూనివర్సిటీ వ్యవస్థను చూస్తే 2013లోనే లాస్ట్ రిక్రూట్మెంట్ జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు అసలు రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. అంటే అప్పటి నుంచి రిటైర్మెంట్ అవుతూనే ఉన్నారు. అంటే ఆల్ యూనివర్సిటీలో దగ్గర 2800 పైచీలకున్న గవర్నమెంట్ ప్రొఫెసర్ల పోస్టులలో 2000 పైన అవి కూడా వేకెన్సీ ఉన్నది. అంటే దగ్గర 753 పోస్టులు వేకెన్సీ ఉన్నారు ప్రస్తుతం. మిగతా అంతా వేకెన్సీ ఉంది. అంటే 75% వరకు మనం వేకెన్సీ ఉంది. సో అలాంటి ఇంకా ఈ ఫర్దర్ చేసుకుంటూ పోతుంటే యూనివర్సిటీల పరిస్థితి చాలా అధ్వానంగా అవుతుంది. మేము చాలా బాధపడుతున్నాం. ఎప్పటి నుంచో మేము దీని గురించి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇది 60 నుంచి 65 పెంచాలని చెప్పేసి. సో ఫైనల్గా గవర్నమెంట్ ముందుకు రావడం మాకు చేయడం అనేది చాలా